టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు అలిపిరి వద్ద ధర్నాకు దిగారు. స్వామివారి పవిత్రతను కాపాడాలని నినాదాలు చేశారు. నైతిక విలువల దృష్ట్యా బీఆర్ఎస్ నాయకుడిని వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడటం తగదని ఈ ఉదంతంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం అపవిత్రం చేసిన బీఆర్ నాయుడు వెంటనే అపవిత్రం చేసిన బీఆర్ నాయుడు వెంటనే అపవిత్రం చేసిన బీఆర్ నాయుడు వెంటనే నాయుడుపై వెంటనే చర్యలు బీఆర్ నాయుడుపై చర్యలు బీఆర్ నాయుడు వెంటనే బీఆర్ నాయుడు వెంటనే చేయాలి 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 వెంటనే పరిచయం అంటే హక్ చేసుకోవడం పరిచయమా? ఆయన హక్ చేసుకుంటా అన్నాడు, ఈమె హక్ చేసుకుంటాంది. బీఆర్ నాయుడు గారు కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా? ఒక టీటీడీ చైర్మన్ మీరు అల్కా వ్యక్తి కాదు, ఒక రౌడీనా? ఒక రౌడీ లాగా ప్రవర్తిస్తా ఉంటారు. మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఇంకపోతే భగవద్గీత అంట, భగవద్గీతను కోర్టులోనే ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేస్తే భగవద్గీతను పోయి ఎట్లా అంటే అటు మాట్లాడతారు. నీకు చేతులు లేవా బీఆర్ నాయుడు గారు? చేతులు ఉన్నాయి కదా, అందరికి వచ్చిన భక్తులకు పంచలేవా బీఆర్ నాయుడు గారు? నీ చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా బీఆర్ నాయుడు గారు? ఇకపోతే 7 కొండలు, 7 కొండలను 8 కొండలు ఒక చెత్త అన్నావు. నీకు భక్తి లేకపోతే నువ్వెందుకు చైర్మన్ పదవి వేసుకున్నావు? భక్తి లేదు, ఏమీ లేదు నీకు. ఒక అమ్మాయినే ఇంత ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఏడిస్తే నువ్వు నామ రూపాలు లేకుండా మీ కుటుంబం కూడా పోతుంది. 30 ఏళ్ల పరిచయం. చంద్రబాబు నాయుడు గారు బాగుపరుస్తానని, ప్రక్షాళన చేస్తానని చెప్పారు. దరిద్రం ఏమిటంటే వాళ్ళు ఏ రోజైతే సర్కారు ప్రారంభించారో ఆనాటి నుండి తిరుమలకి గ్రహణం పట్టుకుంది. ఈ రోజు గ్రహణం 7 గంటలకు వీడిపోతుంది. కానీ ఈ రాష్ట్రానికి, తిరుమల క్షేత్రానికి పట్టిన ఈ చంద్రగ్రహణం, కూటమి గ్రహణం ఏనాడు వీడుతుందో, ఈ దరిద్రం ఏనాడు పోతుందో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్స్టీన్ ఫైల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడేంటంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే ఎప్స్టీన్ ఫైల్స్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఉంది. మీరు చూసారంటే గతంలో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎమ్మెల్యేలు గాని, అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలతో సహా ఆడవాళ్ళని లొంగపరుచుకోవడానికి, ఆర్థికంగా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇలా మహిళలకి అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ వీళ్ళు పెద్ద మనుషులుగా చెలామణి చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు శతాబ్దాల చరిత్రలో ఏనాడు లేనటువంటి విధంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు తొక్కిసలాటలో అత్యంత దారుణంగా మరణించడం జరిగింది. మరి తిరుమలలో మద్యము, మాంసము, గంజాయి లాంటి పదార్థాలు అనేకం వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడు గారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి మొన్నటికి మొన్న బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ, నాకేమిది బ్రతుకు తెరువు కాదు, నా వ్యాపారాలు నాకున్నాయి, నేను ఇక్కడ ఉండాల్సినటువంటి పని లేదు అని అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ భగవద్గీత, కోట్లాది మంది హిందూ భక్తులు విశ్వసించేటువంటి భగవద్గీతను పట్ల కూడా అవహేళనగా మాట్లాడుతూ, అందులో ఏముంది నలుగురు చూస్తే ఉమ్ముతారనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి బీఆర్ నాయుడు గారు. మరి మొన్నటికి మొన్న ఒక మహిళతో అనైతిక సంబంధం, అక్రమ సంబంధం బయటపడితే కూడా ఆయన సమర్థించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేటువంటి, దేవస్థానం ప్రతిష్టను పెంపొందించేటువంటి బాధ్యత కూడినటువంటి చైర్మన్ గా నియమించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల తప్పుదాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా చర్యలు